హాయ్ అండి, సింపుల్గా బాయిల్డ్ ఎగ్స్తో ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడో ఒకసారి చేసుకొని తినుంటారు, బట్ ఎప్పుడు చేయలేకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అండ్ ఇక్కడే మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అండ్ తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. అండ్ తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతకి బాయిల్డ్ ఎగ్స్ని సగానికి కట్ చేసేసుకొని అన్నీ ఈ విధంగా పెట్టేసుకోండి. సో అన్నీ ఒకవైపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి సెకండ్ వైపు కూడా మంచిగా టర్న్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్కి ఇలా చేసుకోండి, ఎంత బాగుంటుందో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.